నువ్వు ఎన్నాళ్ళు ఉంటావో నీకు ఇక్కడ గ్యారంటీ లేదు. ఉన్నన్నాళ్ళు దేవుని మాటను బట్టి నువ్వు బ్రతికితే యుగయుగాలు దేవునితో నువ్వు ఉంటావు. ఆయన నీకు గ్యారంటీ ఇచ్చాడు. ఆయన స్తోత్రం. బైబిల్ గ్యారంటీ ఇచ్చింది. ఎవరు క్రీస్తునందు రక్షింపబడి పరిశుద్ధులుగా, యథార్థవంతులుగా, ప్రార్థనాపరులుగా, దేవునికి ఇష్టలుగా ఎవరుంటారు వారు నాతో యుగయుగములు ఉంటారన్నాడు ఆయన. ఇక్కడన్నీ 40, 50 వచ్చేసాయి నీకు, లేదా 30 వస్తే, 20 వస్తే, 25 వస్తాయి. ఇక్కడ ఉన్నదానికంటే అప్పుడుండే సమయమే ఎక్కువ. ఎక్కడుండే సమయం కంటే అక్కడుండే సమయం ఎక్కువ. మరి ఈ సమయం కొరకు ఎందుకు పాకులాడాలా, ఎందుకు భయపడాలా, ఎందుకు అన్నిటిని కాంప్రమైజ్ అయిపోయి బతకాలి? నేను చాలామంది అడిగే ప్రశ్న, ఎందుకని మీరు ప్రభు పని అంటే అంతకు వెళ్ళిపోతారో, ఎవరిని ఎత్తేసేయండి లేకపోతే ఊరుకోండి. చాలామంది పెద్దలు చెప్పిన సలహాలు, సంఘబిడ్డలు చెప్పిన సలహాలు, సేవకులు చెప్పిన సలహాలు కూడా ఎప్పుడు వస్తాడో తెలియదు. అయ్యా ఇంకా నా వల్ల కాలేదు అని ఎప్పుడు యేసు ప్రభు దగ్గర నుంచి చెప్పకూడదు. రేపు వచ్చిన తర్వాత బలా నమ్మకమైన మంచి దాసుడా అని హత్తుకొని ముద్దు పెట్టుకొని తన కౌగిట్లో ఉండాలి. స్తోత్రం. అలాంటి కృపకారి బతకండి అన్న. అలాంటి కృప కొరకే మనం బ్రతకాలి. మీ జీవితాల్లో మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి అంతే. ఎక్కువ సబ్జెక్ట్ చెప్పేసి మళ్ళీ ఇబ్బంది పెట్టాలని ఇదేమో లేదు. కానీ రాత్రి పరిస్థితి గ్యారంటీ ఉందా? నిజంగా ఆ గుంపులో 100%లో 50% మార్కులు ఎన్నో సంపాదించుకున్నావా? మిగతా 50 సంపాదించుకోకపోతే ఆ 50 ఎన్నో ఉందా నీకు? 25, 10 జీరోలోనే ఉన్నావా? జనాలు గడిచిపోతూ ఉన్నాయి. వయసు పెరుగుతుంది అంటే నీకు లోకానికి మధ్య ఉన్న సమయము తగ్గిపోతుంది. వయసు పెరగడం గొప్ప కాదు. వయసుతో పెరుగు. నాకు 40 సంవత్సరాలు ఎలా ఉన్నాను ఎవరికి గొప్ప? 70 సంవత్సరాలు నువ్వు బ్రతకడం ఎవరికి గొప్ప? నీకు ఒక్కొక్క రోజు 1 గంట పెరుగుతుందంటే 1 గంట నీకు లోకానికి దూరం అయిపోతున్నావు. మరి దూరం అయిపోతున్నప్పుడు నువ్వు ఎవరికి దగ్గర అవ్వాలి అనేటిదే రాత్రి నువ్వు ఆలోచించు. ఎవరికి దగ్గర అవ్వాలి? లోకానికి దూరం అయిపోయి నువ్వు ఎవరికి దగ్గర అవ్వాలి? దేవునికి దగ్గర అవ్వాలి. దేవునికి స్తోత్రం. నేను ఇంకా ఉండిపోతాను, పర్వాలేదు, లేదు నాకు ఇప్పుడు 30 కదా, 50 కదా, చికిత్స దూరం అవుతున్నావు అబ్బాయి అని నీకు సూచన. జాగ్రత్త కలిగి ఉండండి. దేవుడు రాకడ అతి సమీపమై ఉన్నది. స్తోత్రం. మరి మధ్యలో ఉన్న బాధలు, ఇబ్బందులు, ఇరుగులంటే ఏ దారి నుంచి వచ్చింది? దానంటే వెనక్కి పోద్ది. దేవుడే సమస్తాన్ని నీ మీదకి వచ్చిన సోదరుని, ఇబ్బంది నీ మీద నిత్యం ఉంచేవాడు కాదు. ఆయన వచ్చిన దారంటే ఆయన మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయినట్లు దేవుడు కార్యం చేస్తాడు. స్తోత్రం. కీర్తన 55వ అధ్యాయం 22వ వచనము. కీర్తన 55వ అధ్యాయం 22వ వచనము. దయచేసి కొట్టు. నీ భారం యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొని చాలండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి దేవునికి రాజ్యం కోసం మేము ప్రయాసపడితే లోకంలో మా భారం ఏంటని, మా పరిస్థితులు ఏంటని అనే జ్ఞానవంతులు లేకపోలేరు. అలాగేటమ్మా అటు వరకు దేవుని చెప్తాడు. మనకెన్ని ఉన్నాయి? దేవుడు అదే చెప్తున్నాడు. నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును. దేవునికి స్తోత్రం. మన హృదయం భారంతో నిండిపోయినప్పుడు, మనుషులు ఎవరి వైపు నుంచి నీకు సహాయం అందలేనప్పుడు, ఏ భారంలో అయితే నువ్వు ఉన్నావో, ఏ శోధనలో అయితే నువ్వు ఉన్నావో, ఏ ఇబ్బందులు నువ్వు ఉన్నావో, నువ్వు చూడవలసింది ఎవరో యేసు తెలుసా?
నువ్వు చేతులు చాపి మొరపెట్టింది ఎవరో వైపో తెలుసా? నువ్వు సహాయం చేయమని అడగవలసింది ఎవరో వైపో తెలుసా? ఏమంటున్నాడు ఇక్కడ? నీ భారము నా మీద వేయుడి, నేను మిమ్మలను ఆదుకొనేదను అంటున్నాడు. స్తోత్రం. మరి అక్కడ గురించి పట్టించుకోలేదు బాబు, భారం ఎక్కువైపోయింది. నువ్వు చెప్పే అన్నిటికీ నా దగ్గర సమాధానం ఉంది. అది నా దగ్గరది కాదు కానీ వాక్యంలోనే సమాధానం. నా దగ్గర అంటే మా సొంత పుస్తకాలు ఏం కాదు కదా. భారం ఎక్కువైపోయిందండి, ప్రార్థన లేదండి, పరిశుద్ధం లేదండి, యథార్థత లేదని చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంకా తప్పదండి, బ్రతకాలంటే ఏదో ఒకటి చేయాలి కదండి. నేను అంటాను, నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొని వాడై ఉన్నాడంట. దేవునికి స్తోత్రం. మనం పరిశుద్ధంగా ఉండి యథార్థంగా ఉండి మంచి భక్తి చేస్తూ నమ్మకస్తులుగా కృతజ్ఞులుగా మనం దేవుని దగ్గర బ్రతుకుతూ ఉన్నప్పుడు నీ భారము సమస్తము చూచున్నవాడు, నీ భారం నుంచి నేను విడిపించేవాడు కూడా ఆయనే. దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం. అంటే ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మళ్ళీ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఈ మాటలు వేసుకొని చెప్పడానికి ఏముంది, పరలోకం వస్తుంది కానీ మరి భారం ఎక్కువ అనుకోవడానికి ఏమీ లేదు కదా. నీకు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడే అన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి అదే అంటాను నేను. దావీదు తప్పు చేశాడండి. దావీదు తప్పు చేసి రాజమందిరంలోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినప్పుడు నాతాను ప్రవక్తను దేవుడు పంపించాడు. ఏమో దావీదు నువ్వేం చేసావో నీకు తెలుస్తుందా అని అడిగాడు. అప్పుడు దావీదు ఆలోచనలో పడ్డాడు. ఒక సామెత రూపంలో, కథ రూపంలో మొత్తాన్ని వివరించాడు. తప్పేంటయ్యా అంటే ఇది తప్పేనండి అన్నాడు. మరి నువ్వు చేసింది 100కు 100 తప్పు కదా. నీ దేవుడు చూచుచున్నవాడై ఉన్నాడు. నీ దేవుడు సమస్తాన్ని చూచున్న దేవుడని ఎప్పుడైతే ప్రవక్త చెప్పాడో దావీదు ఏం చేశాడో తెలుసా? ఎమ్మటే సాగిలపడ్డాడు. అయ్యా నిజమే, నేను ప్రభు తెలిసిన వాడినే కదా, దేవుణ్ణి ఎరిగిన వాడినే కదా, నేను తప్పు చేయడం ఏంటి, నేను పాపం చేయడం ఏంటి అంటే ఇలా వెళ్ళడం వల్ల నా జీవితంలో శాపం వచ్చింది. ఈ శాపం ఎందుకు వచ్చింది అని నాతాను ప్రవక్త ఎందుకు చెప్తున్నాడు? ఈ శాపం ఎందుకు వచ్చింది? నువ్వు వెళ్ళకూడదు త్రోవలో వెళ్ళు, చేయకూడదు పనులు చేసావు, అందుకే నీకు ఈ శాపం వచ్చింది, ఈ పాపం వచ్చింది. నీ జీవితం బాగాలేదు, నీ జీవితం పాడైపోయి నువ్వు అంత రాజు స్థాయిలో ఉండి ఈరోజు కుమిలిపోయి ఏడ్చే స్థాయికి నువ్వు ఎందుకు వచ్చావు తెలుసా? నీ భారము, నీ పాప భారం ఎక్కువైపోయింది అన్నాడు. రాజస్థానంలో శాసించే స్థానంలో ఉండి దావీదు ఏడుస్తున్నాడు. అప్పుడు నాతాను ప్రవక్త అంటాడు, అంత గొప్ప వ్యక్తిగా దేవుడిని అభిషేకిస్తే ఈరోజు నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు చేసింది తప్పు కదా, నువ్వు చేసింది పాపం కదా, నీ పాపమే కదా ఈరోజు నీకు ఈ స్థితిని తీసుకొచ్చింది, నీ పాపమే కదా నీకు ఈ గతిని తీసుకొచ్చిందని దావీదుకి చెప్తే, వెళ్ళవయ్యా నువ్వు చెప్పేవేటి, నాకు చెప్పే అంతటోడివేమో అమ్మలేదులే, నువ్వు చేసి వచ్చినోడివే అని ఎక్కడ చెప్పలా. దావీదు ఏం చేసాడు తెలుసా? సాష్టాంగ పడిపోయాడండి, ఏడ్చేశాడు. అయ్యో నేను ఎంత తప్పు చేశాను, దేవా నన్ను క్షమించండి. ఆ కన్నీళ్ళ పరుపు దేవతను అంతాలో ఏడ్చేశాడండి దావీదు ఇంకెప్పుడు ఆ త్రోవంట పోలేదు. స్తోత్రం చెప్పు. అందుకే దావీదు వంశావళిలో నుంచి ప్రపంచాన్ని రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు బయటకు వచ్చాడు. ఈరోజు నేనంటాను, ఒక్క త్రోవ నువ్వు వెళ్ళొద్దు అని ప్రభువు నీకు చెప్తే, ఈ పాపం నువ్వు చెయ్యొద్దు, ఈ తప్పు నువ్వు చేయొద్దని ప్రభువు నీకు చెప్తే, దావీదు చచ్చిపోతాను కానీ ఇంకా తప్పు చేయనన్నాడండి. బెత్షెబాతో పాపం చేసి ఒక వ్యక్తిని అన్యాయంగా చంపేశాడు. లాస్ట్ రోజుల్లో వృద్ధాప్యం వచ్చేసింది దావీదుకి. ఇప్పుడు దావీదుకి చలేస్తుంది. ఇప్పుడు ఏం చెప్పారు ఇక్కడ? చెప్పాలి ఇక్కడ. దావీదు వృద్ధాప్యం వచ్చేసింది, చలేసింది. ఇప్పుడు దావీదు దగ్గరికి ఏం తీసుకొచ్చారు? చెప్పాలి గట్టిగా. అంటే ఒక్కసారి దేవుడు తప్పు అని చెప్పిన దాన్ని దావీదు మళ్ళీ ఎన్నడూ చేయలేదు. దేవుడు నీకు ఎన్నో చెప్తున్నాడు, ఎన్నో వచనాలు
ఎంతో గద్దింపు. ఎప్పుడు వెళ్ళొద్దు అన్నాడు, ఎన్నిసార్లు చెప్పాడు? దావీదుకి ఎన్నిసార్లు చెప్పాడు? నాతాన ప్రవక్తకి ఎంత వాల్యూ ఇచ్చి ఇంకెప్పుడు ఆ దారంటే వెళ్ళలేదు, ఇంకెప్పుడు ఆ పాపం చేయలేదు. అందుకే దావీదు చిరస్థాయిగా ఈరోజు కూడా నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు నీ నోటంట కూడా దేవుడు దావీదు పేరు ఉంచాడు. ఆరాధించే వాళ్ళందరూ ఏం చెప్తున్నారు ఇవాళ? దావీదు కుమారుడిని దాటి వెళ్ళిపోకయ్యా. నువ్వు ఈస్టర్కి, గుడ్ ఫ్రైడేకి, నువ్వు ఎప్పుడు చదివినా, లేకపోతే క్రిస్మస్లో కూడా దావీదు పేరు మనం ఉచ్చరిస్తూనే ఉంటాం. నేను అంటాను, ఆయన చెయ్యొద్దు అంటే అక్కడితో ఆగిపోయాడండి. అందుకే దావీదు పేరు ప్రతి మాట ఇంకా ఇప్పటికి కూడా వినబడుతూనే ఉన్నది. స్తోత్రం. మరి మనం చెయ్యొద్దు అంటే ఆగిపోయాడు. అంతే, అక్కడితో క్లోజ్. ఇది నా దేవుడికి ఇష్టం లేదు, వదిలేయ్. షాకులు అన్నాడు, చెప్పలేదు దావీదు. మనం ఏంటో తెలుసా? సాకులు చెప్పే భక్తి చేయొద్దు. ఎందుకు చెప్తున్నానంటే నేను మేలు కోరి చెప్తున్నా. ఒకరోజు నువ్వు అక్కడ ఉండాలి అంటే ఈరోజు యథార్థంగా బ్రతకక తప్పదు. స్తోత్రం. అయ్యా, నేను రాజుని చేస్తాను, ఎలవాయే నాతాను, నువ్వు నాకు చెప్పొచ్చావేటో అన్నాడా? మనం ఏముంటాం తెలుసా? మనం అక్కడ ఉంటే చాలులే, ఆయన చేయి గడిస్తుంది. మొత్తం కూడా చచ్చిపోతానే ఇలాగ బ్రతుకుతాను. దేవుడు నాకు చెప్పాడు, నిలబడిపోయాడండి. ఈ రాత్రి మిమ్మల్ని అందరినీ దావీదుల వల్ల మార్చాలనుకుంటున్నాడు. స్తోత్రం. నువ్వు ఎలా మారుతావు? ఈ రాత్రి నీ హృదయం పరీక్షించుకో. మీరు ఎలా మారుతారు? చెప్పండి అమ్మ, గట్టిగా చెప్పాలి, గట్టిగా. పశ్చాత్తాపడి ఒప్పుకొని మళ్ళీ ఆ దారంటే వెళ్ళలేదు దావీదు. మరి మనం ఒక ఉపద్రవం, ఒక కీడు నీ మీదకు వచ్చినప్పుడు, అది దేవుడికి వ్యతిరేకము అన్నప్పుడు ఆ త్రోవంటే ఇంకెన్నడూ వెళ్ళొద్దు. అది నా దేవునికి వ్యతిరేకమైనది, విరుద్ధమైనదని, ఇది నా దేవుడు ఎలా వెళ్తే నా దేవుడు నన్ను ఇష్టపడని దావీదు గుర్తెరిగినట్లుగా ఈ రాత్రి మనం గుర్తెరగలిగితే, అదే గుర్తెరగాలి. ఇప్పుడు నేను ఎలా వెళ్తున్నానండి, ఎలా వెళ్ళిపోతా, సుప్రియ గారు వెళ్ళిపోతున్నా అని ఆవిడ గొయ్యి ఉందని చూసుకోండి అన్నాను. చూసుకున్నారు, వచ్చేసారు, పక్కన తప్పుకొని వెళ్ళిపోయారు. ఆ రెండో రోజు నేను అక్కడ లేను. మీరేం చేయాలి? ఎందుకు? ఇప్పుడు ఆ దారంటే వెళ్ళేటప్పుడు గొయ్యి ఉందని నేను చెప్పినప్పుడు రెండో దారి నువ్వేం చేయాలి? అప్పుడు ఆయన ఉన్నప్పుడే మనం సాక్షి చూసినాడా, లేనప్పుడు ఎలా నడిచినా పర్లేదంటే అనుభవంతో చెప్తున్నాను, జాగ్రత్త. ఎన్నో మాటలు ఈ స్థలంలో, ఈ ప్లేస్లో నిలబడి నేను గద్దించి చెప్పితే మాటకు లోబడక అందులో చిక్కబడిపోయి కొన్ని సంవత్సరాల నుంచి బయటకు రాలేకపోతున్న విశ్వాసులు ఉన్నారు. ఇప్పుడు నీకు నచ్చినట్లు చేసుకో, నాకేం పోయింది? నీ తల్లి, నీ తండ్రి, నీ అన్న, నీ తమ్ముడు, నీ అక్క, నీ చెల్లి, నీ స్నేహితుల కంటే నీ సేవకుడు ప్రేమించే ప్రేమ నీకు ఎప్పుడు గొప్పది. స్తోత్రం. ఎందుకంటే వాళ్ళకి ఏమీ అవసరం లేదు. నువ్వు బాగోకపోతే ఏడ్చేవాడు నీ సేవకుడే, నువ్వు బాగుంటే నవ్వేవాడు నీ సేవకుడే, నువ్వు బాగుంటే మా వాళ్ళని చెప్పుకునేవాడు, బాగోకపోతే నీ బాధలు గుండెల్లో దాచుకొని ప్రభు పాదాల దగ్గర పెట్టేవాడు సేవకుడు మాత్రం. నేను అందుకే చెప్తాను, అంటే ఇప్పుడు మేము కుండి చెప్పేసింది జరిగిపోతుంది అని అంటే అది దేవుడు మా నోట ఉంచిన కృప అంటాను. నేను ఎంతో మందిని గద్దించాను, ఎంతో మందిని ఖండించాను. మీరు వెళ్ళొద్దు అని చెప్తే నెక్స్ట్ డే చేసి ఇరుక్కుపోయి ఇప్పటికి లేవలేదు, ఊబిలో ఉండిపోయిన వాళ్ళు ఎంతమందిని నేను చూశాను. వాళ్ళకి ఏం చింతలేదు వాళ్ళకి, కానీ వాళ్ళు రాలేని ఊబిలో నుంచి రోజు ఏడుస్తాను, నేను రోజు ప్రార్థన చేస్తాను. ఎంత కన్నీరుగా ఏడుస్తానంటే చెప్పినా వెళ్ళలేదయ్యా,
అది నా మాటగానే అనుకున్నారు, కానీ నీ మాటగా అనుకోలేదు. ఇన్ని సంవత్సరాల నుంచి రాలేకపోతున్నారు, ఇంకా జీవితం పతనమైపోయినా ఇంకా జీవితం అలాగే నడుస్తున్నారని ఎన్నో రాత్రులు ఏడ్చిన దినాలు ఉన్నాయి. ఎందుకు ఈ మాటలు మీకు చెప్తున్నాను అంటే, నా బాధ్యత చెప్పడం, నా బాధ్యత ప్రార్థన చేయడం. యేసుక్రీస్తు ప్రభువారి ఆశ ఏంటో తెలుసా? ఏ ఒక్కడూ నశించిపోకూడదని. నా ఆశ ఏంటో తెలుసా? మీ అందరి జీవితాలు సురక్షితంగా ఎక్కడ ఉండాలి, పరలోకానికి నిశ్చయంగా మీ పేరు నమోదు చేయబడాలి. స్తోత్రం. నిజంగా నాకు అనిపిస్తూ ఉంటుంది. అందుకని నేనంటాను, మనం తప్పు చేయవలసిన అవసరం లేదు, దేవునికి వ్యతిరేకంగా ఉండవలసిన పని లేదు. ఎందుకు తెలుసా? ఆయనే నన్ను ఆదుకొని వాడే అన్నాడు. దేవునికి స్తోత్రం. మీరు వేరే ప్రసంగాలు వినండి, వేరే ప్రసంగాలు ఎన్ని ప్రసంగాలైనా మీరు వినండి. నేను మీకు చెప్తున్నాను, అమ్మా నిన్ను దీవించేస్తున్నాను, ఇంట్లో ఏడుతున్నావు, బయట ఏడుతున్నావు, అక్కడ ఉన్నావు అని నీతో మాట్లాడి ఆ రోజు నిన్ను పొందించే వాళ్ళు ఉన్నారు. కానీ నీ కోసము నీలో ఉన్న లోపాన్ని సూటిగా మాట్లాడతాడు దేవుడు. స్తోత్రం. మీరు ఎన్నో ప్రసంగాలకి మన ప్రసంగాలు మీరు పక్కన పెట్టి వినండి. దేవుడు పిలిచేటప్పుడు సాతాను ఎందుకు అలా ఉన్నావు, ఎందుకు పాపం చేస్తావని పేతురు గారిని గద్దించకండి. యోహాను గారు వచ్చి సర్ప సంతానమా, చెరుపు చేపిల్లారా, మీకు శ్రమ, ఎలా బ్రతికితే శ్రమే, రక్షింపడండి అన్నాడు. అంతే. ఆ వాక్యాలు మనకు కావాలి. యోహాను గారు లాంటి సేవకులు మనకు కావాలి. మనకు కావాల్సిన సేవకులు ఎలాంటి సేవకులు? బాప్తీసం ఇచ్చే యోహాను అంటూ వారు మనకు కావాలి. ఏమన్నాడు బాప్తీసం ఇచ్చే యోహాను? అమ్మా బాగున్నావా, తింటున్నామమ్మా, నాకు కూడా మరి నువ్వు తిన్నదంటే సగం పెట్టమ్మా అనలే. నువ్వెవరు నాకు పెట్టాను? సర్ప సంతానమా, చెరుపు నీకు క్షమ, రక్షింపబడు, లేకపోతే పోతావు అన్నాడు ఆయన. అలాంటి సేవకుడే నిజమైన సేవకుడు. స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే ఇంకొక విషయం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువు కూడా బాప్తిసం ఇచ్చే యోగ్యత యోహానికి ఎందుకు వచ్చిందంటే, అంత యథార్థవంతుడు, అంత నమ్మకస్తుడు, ఉన్నట్టుగా చెప్పే వ్యక్తి. అందుకే నిజంగా చెప్పాలంటే చాలా మంది మనకు ఇష్టమైన సేవకులు ఉంటారు. అందులో ఖచ్చితంగా యోహాను గారు ఫస్ట్ ప్లేస్లో ఉంటారు చాలా మందికి. స్తోత్రం. హల్లెలూయా. ఆయన విధానమే వేరు, ఆయన లెక్కే వేరు, ఆయన పద్ధతే వేరు. నన్ను ఆదుకునేవాడు ఆయనే. దేవునికి స్తోత్రం. బాప్తిసం ఇచ్చి యోహాను కోసం మనం చాలా ఆయన అడుగులో ఏం తినేవాడంటే చెప్పండి, మెడతలను తిని పరిచర్య చేసేవాడంట, స్వార్థ చేసేవాడంట. ఎక్కడుండేవాడైనా ఇవాళ అడవుల్లో ఉండేవాళ్ళకి, ప్రార్థన చేసేవాళ్ళకి, కొండ ఎక్కేవాడికి విలువ లేదండి. ఇవాళంతా కూడా దండుకునేవాడికి నీ విలువ గద్దించేవాడికి లేకపోయింది. ఇప్పుడు మోసే గారు కొండ ఎక్కి ప్రార్థన చేస్తున్నారు, కిందనేమో చెప్పను ఆహారం వేరే, కిందనంతా కూడా బంగారం దండేసాడు. సరిపోయింది కదా. మా కోసం బంగారం దండుతున్నాడమ్మా యోహాను, ఎంత మంచాడు ఆయన. ఉన్నాడు ఎప్పుడో కొండే దగ్గర. దాని తర్వాత వేరే స్టేజ్ వచ్చింది అనుకోండి, ఆ తర్వాత లెక్క. రాత్రి అంటాను, మనం ఎలా ఉండాలో తెలుసా? మనం ఎలా ఉండాలి, ఎంత యథార్థంగా ఉండాలి, ఎంత పరిశుద్ధంగా ఉండాలి అనేది మమ్మల్ని మీరు ఆలోచించండి. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగాక. రేపు మనం అంగీకరించినట్లు పాపాన్ని ప్రభు అంగీకరిస్తాడు. పాపం వల్ల వచ్చి జీతము మరణము. ఇప్పుడు నేను ఉన్నాండి, ఏదో తప్పు చేసేసి, ఏదో పాపం చేసేసి, అమ్మాయి మీకు తెలియదేముంది, మీ మధ్య ఉన్నవాడినే కదా, నా పాపానికి క్షమించండి అమ్మా అంటే ఏమనిపిస్తుంది నీకు? సర్లే వెళ్ళే మనోడే కదా అంటే తర్వాత ఏమనిపిస్తుంది? ఆయన చేసాడు, మనం చేతతో పెట్టు పర్రా చేసి సమర్థించుకోవద్దు. చేయకుండా పరిశుద్ధంగా బ్రతుకుతాం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, మనకు సహాయము చేయవాడు, మన భారము మోపుతాం వాళ్ళని ఆదుకునేవాడు ఆయనే. మరి భారం ఆయన మీద వేసి పరిశుద్ధంగా బ్రతకడం అనే సాకులు చెప్తారేటరా? నేను ఇందాక వచ్చి ముందు ఒక మాట విన్నాను, మంచిగా నేను హత్తుకుంది. ఆ మాట ఏంటో తెలుసా? యేసన్న గారు పరిచర్య కోసం ప్రార్థన చేశారంట. అబ్బా, ఆ మాట మంచి బలి అనిపించింది నాకు.
ఆ పరిచర్య కోసం ప్రార్థన చేసి అడిగాడంటే, దేవా దూరం వెళ్తున్నాం, మీటింగ్లకి వెళ్తున్నాం, అబ్బా సౌండ్లు పట్టుకెళ్ళడానికి సామాన్లన్నీ మర్చిపోతున్నాం బాబు, మేము లారీలు ఎక్కి వెళ్తున్నాము, ఆటోలు ఎక్కి వెళ్తున్నాము, బళ్ళు మీద వెళ్తున్నాం, అన్నింటికి వెళ్తుంటే సామాన్లు మర్చిపోతున్నాం, లారీకి ఎక్కి వెళ్ళిన సామాన్లు కొన్ని మర్చిపోతే వెనక రానకు ఉంటుంది కదా. అదే ఏ కారు అన్నా ఉందనుకో, మాకు సామాన్లు అన్నీ కార్లు వేసుకొని పరిచర్యకి బాబు ఒకటి కావాలి బాబు, అది సెకండ్ హ్యాండ్లు అయినా పాతదైనా పర్వాలేదు, రంగులు వేసి వాడుకుంటాం బాబు అని ప్రార్థన చేసేవాడండి. 2 వారాలు ఏసన్ గారు ప్రార్థన చేసిన తర్వాత ఎవరు పరిచయం చేసే వ్యక్తి దగ్గర నుంచి ఫోన్ వచ్చిందంట. అయ్యగారు మనకి చెన్నైలో తక్కువ రేటుకి డబ్బులు అవసరం అయ్యండి, ఒక వెహికల్ అమ్మేస్తున్నారంటే చెన్నై వెళ్ళిపోదాం అన్నారంట. 2 వారాల్లోనే దేవుడు ప్రతిఫలం ఇచ్చాడు అనుకోని ఏసన్ గారు వీళ్ళందరినీ తీసుకొని చెన్నై వెళ్ళిపోయారంట. చెన్నై వెళ్ళిపోయిన తర్వాత చెన్నై తీసుకెళ్ళి ఎక్కడో బాగా దూర ప్రాంతానికి తీసుకెళ్ళిపోయి అక్కడ శవాలు మోసుకొని వెళ్ళి బండి చూపించారండి. అంబులెన్స్ కూడా కాదు, చనిపోయిన తర్వాత తీసుకెళ్ళి వేరే బండ్లు ఉంటాయి, అలాంటి బండి ఒకటి తీసి చూపించారంట. చూపితే డోర్ దిగానే రక్తపు మరకలు అవి ఉన్నాయంట. ఆ తీసుకొచ్చిన వ్యక్తి అంటున్నాడంటే, పాస్టర్ గారు మనం ప్రార్థన చేసి మళ్ళీ ఏం చేస్తాంటే రొంగు వేసేసి వాడుకుందాం లేండి అంటున్నాడంట. రొంగు వేసేసి ఈ బండి మనం అటుకెళ్ళిపోదామండి, రొంగు వేసుకుంటే చక్క బండి బంద్ చేస్తుందండి, బండి వేద్దాం వాడుకుందాం అన్నాడంట. ఏసన్నా నాకు వద్దు బాబు, నాకు ఈ బండి గట్టవద్దు, నేను వెళ్ళిపోతాను, నాకెందుకు బాబు బండి అనేసి అంటే, లేదండి అయ్యగారు రొంగు వేస్తే కొత్తగా అయిపోతాను, మనకు అయ్యేం తెలుస్తాయని అన్నాడండి. మనం సువార్తకు రాత్రి పగలు వెళ్ళొస్తుంటాం, వాళ్ళు కూడా మనతో పాటు వచ్చి కూర్చుంటారు అన్నారంటే ఏసన్న గారు. ఎవరు అంటే ఇంతకుముందు ప్రయాణం చేసిన వాళ్ళు అన్నాడంట. ఇంతకుముందు ఎవరైతే ప్రయాణం చేశారో వాళ్ళు రాత్రిపూట కూడా మనం వచ్చి బాబు ఇలా మేము వెళ్ళాలి మాకు చోటు ఇవ్వండి బాబు అంటారు. ఎందుకు వచ్చింది ఆ తలకాయ నొప్పి అంతా, నడి వెళ్ళిపోదాం అనేసి వెళ్ళిపోయాడండి. వెళ్ళిపోయి పక్కెళ్ళి, అదేంటి ప్రభు అంత దూరం నుంచి చెన్నై తీసుకొచ్చి నువ్వు వెహికల్ మంచిది ఇస్తావు అనుకుంటే ఇది ఇచ్చావంటే, అప్పుడు ఏసన్న గారు దేవుడు అంటున్నాడంట, నువ్వేం అడిగావు అన్నాడండి. పాతదైనా పర్లేదు రొంగులు వేసేసుకుంటాను అన్నావు కదా అంటే, తప్పు అయిపోయింది ప్రభా, నాకు కొత్త వెహికలే కావాలి, నెంబర్ 1 వెహికల్ కావాలి, పెయింటింగ్ పోనిది కావాలి, ఆ షోరూమ్ నుంచి డైరెక్ట్గా నా మందిరం దగ్గరికే రావాలి, అలాంటి వెహికల్ నాకు కావాలని ప్రార్థన చేశాడు. ఆ వెహికల్ పేరు ఏదో చెప్పారు, మర్చిపోయాను. ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ టైం వెహికల్ ఏసన్న గారు అదే కొన్నారంట. స్తోత్రం, హల్లెలూయా. నేను ఏమంటాను, నీ భారం యెహోవా మీద మోపండి, ఆయనే నిన్ను ఆదుకొనెను. మనం అన్ని విషయాల్లో సమపాల్లో దేవునికి సహాయం చేస్తాడండి. కాకపోతే మనం చేయవలసిందంటే ఆయన మీద ఆధారపడడం ఉండాలి, పరిశుద్ధంగా నిలబడడం ఉండాలి, యథార్థవంతులుగా మనం ఉండాలి. స్తోత్రం. ఇప్పుడు కూడా చెప్తున్నాను, నేను ప్రభు కొరకు ఏవైతే చేయనని తీర్మానాలు తీసుకున్నానో ఇప్పుడు కూడా అవి చేయలేదు. ఇది చేయను ప్రభు అన్నానా, ఇంకా అటువైపు వెళ్ళదు, ఇటువైపు వెళ్ళను ప్రభు అని ఇటువైపు వెళ్ళలేదు నేను. ఇంకా బౌండరీ ఎలా ఉంది ప్రభా, నువ్వు చెప్పు కదా, ఇంక ఈ బౌండరీ దాటను, నువ్వు చెప్పినట్టే బ్రతుకుతాను. ఏ రోజు కూడా ప్రభు దగ్గర ఏదైతే మాట ఇచ్చామో ఆ మాట కట్టుబడే పరిచర్య జరుగుతుంది. దేవునికి స్తోత్రం. ఇంకటి పోలేదండి, ఇంక అటువైపు వెళ్ళడానికి మనసు ఒప్పలేదు. ఎందుకు తెలుసా, నీ కృపయే బ్రతికి ఉన్నానంటే అది కేవలము నీ కృప మాత్రమే. నేను సేవలోకి వచ్చి నాకు 23 ఆవిడకి, నేను సేవలోకి వచ్చినప్పుడు 23, 18, 23 అంటే 17 అనుకుంటాను, 17, 23 ఆ టైంలో 17, 18 సంవత్సరాలకి లేడీస్కి ఎక్కువ ఆశ ఉండేది ఏంటో తెలుసా, బంగారం, మేకప్లు. ఇప్పుడు కూడా చాలామంది మేకప్లు అంటే పిచ్చి, ఎక్కువ మంచి పౌడర్లు తెల్లగా అయిపోయినాక రాస్తాం. ఆ టైంలో ఎక్కువ ఇష్టపడే టైంలో ఆవిడ సంపూర్ణంగా ప్రభు గారికి నిలబడిపోయింది. ఈ రోజు కూడా దాని మీద ఆవిడకి ఆశ లేదు. నాకు కూడా ఏంటంటే 5 చేతులకి 5,000కి రింగులు పెట్టుకోవడం, సైన్ వేసుకోవడం,
మీరు ఫేస్బుక్లో పాత ఫేస్బుక్లో చూస్తే బట్టన్ ఎలా వదిలి ఇక్కడ చైన్ ఉండి ఉంటుంది ఫేస్బుక్లో ఫోటో. అంటే అంత ఇష్టం. కానీ ఈరోజు మరి పరిస్థితులన్నీ బాగున్నాయి కదా, మనం వేసేద్దాం. ఎప్పుడు ఆలోచన రాలేదు. నువ్వు ఒక్కసారి తీర్మానం తీసుకున్నావంటే నువ్వు చచ్చన్నా చచ్చిపోవాలి, కానీ తీర్మానం తప్పకూడదు. నేను ఎందుకు ఈ మాటలన్నీ చెప్తున్నాను అంటే, ఈరోజు అనేక ప్రాంతాలలో మాకున్న ఈ పేరు, ఈ ఘనత అది నా వల్ల వచ్చింది కాదు, అది కేవలం దేవుని కృప. దేవునికి స్తోత్రం. ఎన్నో ఉపద్రవాలు ఎన్నో వచ్చినా, ఎన్నో ఆటంకాలు వచ్చినా, కానీ ప్రభు కృపను బట్టి స్తోత్రం. దేవుడు ఒకరోజు నాకు వాగ్దానం చేసి ఉన్నాడు, ఒక్కడగా నన్ను భయపడద్దు, ఈ ప్రాంతానికి నిన్ను ఏలికగా చేస్తానని చెప్పాడు. నాకు తెలిసి అది కొన్ని మంత్స్లోనే జరగబోతుంది, కొన్ని నెలల్లోనే జరగబోతుంది. నాకు తెలిసి ఆల్రెడీ ఒక స్థానంలో దేవుడు హెచ్చించాడు, ఇంకా హెచ్చించబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఎందుకో తెలుసా, నా తీర్మానం అప్పటికి ఇప్పటికి ఒకటే, దానికే కట్టుబడి బ్రతుకుతున్నాను. ఆ తీర్మానాన్ని కట్టుబడి బ్రతికేవాడికి ఏ రోజు దేవుడు అన్యాయం చేయడు. స్తోత్రం. దావీదు ఒకసారి తప్పు ఒప్పుకొని మళ్ళీ దేవుని వైపు వచ్చిన తర్వాత ఇంకెన్నడూ ఆ తీర్మానాన్ని కోల్పోలేదు. దావీదు ఎప్పుడన్నా దేవుడు మర్చిపోయాడా? దావీదు చేయి విడిచేశాడా? దావీదుకు శాశ్వత కాలమైన కృపనిచ్చిన గొప్ప దేవుడు ఆయన సింహాసనం అధిష్టిస్తాడు. చూద్దరు కానీ మీరు తొందరలో దావీదు సింహాసనం మీదకి వస్తాడండి దేవుడు. అందుకే దావీదుకి ఏం కృపనిచ్చాడు? శాశ్వత కాలమైన కృపనిచ్చాడు. నువ్వు తీర్మానానికి యథార్థవంతుడిగా, భక్తిపరులుగా మీరు కట్టుబడి ఉంటే నీకు ఇచ్చేది ఏంటో తెలుసా? 3 రోజులు ముచ్చట కాదు, శాశ్వతమైన కృపని దేవుడు నీకు ఇస్తాడు. దేవుడికి మహిమ కలుగును గాక. స్తోత్రం. హల్లెలూయా. యెషయా 41వ అధ్యాయము 10వ వచనం. నేను ముగిస్తాను 2 మాటలు చెప్పి. యెషయా 41వ అధ్యాయము 10వ వచనం. యెషయా 41:10. దయచేసి క్లుప్తంగా యెషయా 41:10. నేను నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకము. స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు అని అంటే, చూడండి ఆ వాక్యం ఏమని, నేను నీ దేవుడినై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను, నువ్వు దిగులు పడొద్దు అన్నాడు. స్తోత్రం. ఇప్పుడు యథార్థవంతులు భయపడాలా? యథార్థవంతులు దిగులు పడాలా? చెప్పాలి గట్టిగా. యథార్థవంతులకు దేవుడిచ్చే బహుమానాలు అది వర్ణనాతీతం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. స్తోత్రం. అందుకే ఈ రోజు కూడా చెప్తున్నాను నేను, మీరు ఏదైతే తీర్మానం చేశారో ఆ తీర్మానానికి అనుగుణంగా బ్రతకడమే దేవుని కృప. స్తోత్రం. ఎంతమంది బ్రతకగలుగుతున్నామండి? ఎక్కువ మాటలు తక్కువే చెప్పాను నీకు. నేను లోకంలో అన్ని విషయాల్లో నీకు సహాయం చేస్తాడు దేవుడు, చేస్తాడు కూడా. ఇంకా బాబు నాకు రంగులు వేసుకునేది అన్నా పర్వాలేదు అంటే రంగులు వేసుకునేది ఇచ్చాడు కదా. నమ్ముట నీ వలన అయితే చెప్పాలి ఎదుగుతాడు నీ విశ్వాసంతో, నీ కార్యాలు అంతే. చాలా మంది నాకు సరిపోద్ది, ఇక నా వల్ల కాదు, నా బతకడం చేత కాదు, మాకు తిండి దొరకదు, మా బతికింతే. ఎప్పుడు అలా అనుకోవద్దు. ఎప్పుడు చెప్పాలి ఎప్పుడు. నా దగ్గరికి చాలామంది వచ్చినప్పుడు, చాలామంది విశ్వాసులు మీరు అడగండి, అంటే వాళ్ళు చెప్పే మాట ఒకటే ఏంటో తెలుసా? మేము ఎలా వచ్చినా ధైర్యంగా ఇక్కడి నుంచి వెళ్తామండి అంటారు. మేము చాలా పిరుకోలేం అండి, మా జీవితంలో అసలు ధైర్యమే లేదండి. కానీ ఈరోజు ఇంత ధైర్యంగా మేము ఎలా నిలబడ్డామని అంటే, మా సేవకుడు మమ్మల్ని అలా నిలబెట్టాడండి, మా సేవకుడు మాకు అలా నేర్పించండి, అలా బోధించాడండి, ఆ మాట వింటే మాకు ధైర్యం వస్తుంది అంటారు. ఎందుకు ఈ మాట చెప్పడానికి ఇష్టపడుతున్నాను అని అంటే, దేవుడు ఉండగా మనకెందుకు దిగులే? పరిశుద్ధత లేకపోతే బాధపడాలి, ప్రార్థన లేకపోతే బాధపడాలి, దేవునికి ఆజ్ఞలు గైకొనకపోతే బాధపడాలి, భయపడాలి.
ఆయన చిత్తానుసారంగా అన్నీ మనం చేసుకునేది. ఎవరికి భయపడాలి, ఎందుకు భయపడాలి, ఎందుకు బాధపడాలి, ఎందుకు చింతించాలి. అవునా కదండి? ఎంతమంది అలా ఉన్నాం? నేను ఎందుకు దేనికి భయపడను? ఎందుకంటే నా దేవుని చిత్తానికి నేను చిత్తం అయ్యా అని అన్నాళ్ళు నా బ్రతికి డోకాలేదు. స్తోత్రం. నీ బ్రతికి డోకాలేదు. మరి ఏం చేయాలి నువ్వు? చెప్పాలి గట్టిగా, చెప్పండి అన్న, చెప్పాలి గట్టిగా. అయ్యో ఒక్క అవకాశం ఇస్తే మళ్ళీ డౌన్ అయిపోతాను, మళ్ళీ అప్పుకొచ్చేస్తాను. అప్పుకి రావద్దు, డప్పుకి రావద్దు, వెళ్ళమ్మ తల్లి, ఇంకా ఈ పని అయిపోయింది అంటాడంటే. ఏమంటాడు? అప్పుకి రావద్దు, డౌన్కి రావద్దు, అమ్మకి నీ పరిస్థితి అయిపోయింది, ఇంకా అలాగే అక్కడ చక్కబెట్టు. ఎందుకంటే నీ ప్లేస్లో ఇంకొకరు ఉన్నారు ఆల్రెడీ. వెళ్ళిన గుంపు ఎలాగ వెళ్ళింది కదా, ఇంక వెళ్ళిన దానికి నీకు ఎలాగ వెళ్ళే ఉద్దేశం లేదు కదా. నీ మనస్తత్వానికి సరిపడే ప్లేస్ నీకు కూడా కేటాయించున్నది అనేటట్లుగా మారొద్దు మీరు. ఏమనకూడదు? చెప్పాలి. నువ్వు నా దగ్గర ఉండవలసిన వ్యక్తిగా అనాలి. కానీ లేదమ్మా నీ మనస్తత్వానికి, నీ బుద్ధికి, నీ విధానానికి ఇక్కడ నీ ప్లేస్ ఇంకోటి అనొద్దు. అలా ఆ రీతిలో మనం బ్రతకొద్దు కూడా.